మనకి కాలమనేది ఒక పుస్తకం చదవడం లాంటిది. ఒక పేజీ తర్వాత ఇంకో పేజీ చదువుతాం. వెనక ఉన్నవి జ్ఞాపకాలు. కాని దివ్య చైతన్యానికి కాలమనేది ఒక పెద్ద పెయింటింగ్ లాంటిది. అందులో గతం, వర్తమానం, భవిష్యత్తు అన్నీ ఒకేసారి ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అక్కడ మతిమరుపు ఉండదు, అలాగని వేదన ఉండదు. అది సంపూర్ణమైన ఎరుక. భలే చెప్పారు. ఈ అపారమైన జ్ఞాపక శక్తి గురించి వింటుంటే నాకు వెంటనే ఆ హనుమద్ రామాయణం వృత్తాంతం గుర్తొస్తోంది. అహంకారం లేని భక్తికది ఒక గొప్ప ఉదాహరణ కదా. అవును, ఆ ఘట్టం భక్తితత్వంలో చాలా ముఖ్యమైనది. శ్రీరాముడు వైకుంఠానికి వెళ్ళాక ఆంజనేయస్వామి ఏం చేస్తారో విశ్లేషిస్తే ఇది అర్థమవుతుంది. ఆ స్వామి హిమాలయాలకు వెళ్ళి అక్కడ ఏకాంతంగా ఒక పర్వతం మీద తన గోళ్లతో రామకథను మొత్తం అక్షరబద్ధం చేస్తారు. అదే హనుమద్ రామాయణం. అయితే వాల్మీకి మహర్షి తన రామాయణం రాశాక ఆశీసుల కోసం అక్కడికి